నార్మల్‌గా అలాంటి ఈవెంట్స్‌కి ఇప్పుడు బయటొచ్చి చాలా బ్యాడ్ టాక్ ఉంది మేడం. ఇప్పుడుంది. అవును. ఇప్పుడు డాన్సర్స్ కమిట్మెంట్స్‌కెళ్తారు, అమౌంట్ ఇస్తే ఎళ్తారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏడిపిస్తారు. ఈవెంట్‌కి పిలిచినోళ్ళు కొంతమంది తాగేసిన తర్వాత మిస్‌బిహేవ్ చేస్తారు. మీ రేట్ ఎంత అని అడుగుతారు. సో, ఇలాంటివన్నీ నిజమేనా అది? అంటే ఓపెన్‌గా చెప్పాలంటే బెడ్‌రూమ్‌లో వేసే స్టెప్పుల టైప్‌లో వీళ్ళంతా స్టేజ్ మీద వేస్తారు. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ మేడం? కొడతా ఉంటారు. టప 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 కొడతాయి. 5-15 మినిట్స్ తర్వాత ఒక బ్యాడ్ స్మెల్ వస్తది. ఎట్లా అంటే కుచ్ 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 సపక్కన బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా పోతా ఉండేది అంతే. కలిసిన ప్రతిసారి నాకు హగ్గింగ్ ఉంది. అక్కడి నుంచి వెళ్ళమన్నమాట. దయ్యాలున్నాయా మేడం? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దయ్యం కూడా ఉంది. ఇప్పుడు దర్గాస్‌లో గానీ, కొన్ని దేవాలయాల్లో గానీ దయ్యాలను వదిలిస్తారా? దయ్యాలు ఉంటేనేగా వదిలేయడానికి. మళ్ళా అక్కడ జనాలు ఎందుకు అరుస్తారు? ఆళ్ళు యాక్టింగ్ చేస్తారనిపిస్తుంది నాకైతే. అవి యాక్టింగే. నేను కాదనలేదు. కానీ నేను జెన్యూన్‌గా కొన్ని చూశాను. కొన్ని ఫేస్ చేశాను. ఒక వైట్ షాడో నా బ్యాక్ సైడు అంటే ఒక డోర్ నుంచి వస్తుందది. హ్మ్. రావడం అంటే ఇట్లా వచ్చి తొంగి చూసి నేను అక్కడ మాట్లాడుతున్నాను ఎవరైనా ఉన్నారా అని సపక్కన ఇట్లా వెళ్ళిపోయి ఫుల్ బాడీ వెళ్ళిపోయింది. జస్ట్ నెక్ మాత్రమే పెట్టి అది చూడడం నేను చూశాను. కొన్ని సంవత్సరాల నుంచి మూతబడిన ఇళ్ళల్లోకి మనం వెళ్ళబోతే చెట్లు ఉంటాయి కదా, చెట్ల నుంచి దడ కింద పడుతుంది. కానీ అక్కడ పోయి చూస్తే ఏం లేదు. ఇప్పుడు ఈ లుక్‌లో చేసేవాళ్ళు అమ్మాయిలు మిమ్మల్ని బాయ్ అనుకుని ఎప్పుడైనా ప్రపోజ్ చేసిర్రా? ఏమో ఆ మాటలు చెప్పద్దు. యాక్చువల్‌గా నాకు ఇప్పుడు నిన్న నైట్ కూడా వేరే వాళ్ళు మెసేజ్ చేశారు. మీకు అనిపించిందా ఎప్పుడన్నా? అరే! అమ్మాయిలు కూడా ఇంత దారుణంగా ఉన్నారు. అబ్బాయిలకి ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారని. ఖచ్చితంగా. ఎందుకు అనిపించి చెప్పండి. ఎందుకంటే డైరెక్ట్‌గా ఫేస్ చేస్తుండేది నేనే కదా. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. సో, ఫస్ట్ అమ్మాయిగానే ఉన్నారు. తర్వాత అబ్బాయిగా మారారు. మారారో లేదో లేకపోతే ఆ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలీదు. టిక్‌టాక్‌లో ఉన్నప్పుడు లాక్స్‌లో ఫాలోవర్స్ అండ్ వ్యూషిప్ ఉంటుండే. ఆ తర్వాత మళ్ళీ హంటింగ్ వీడియోస్ స్టార్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో మనం హంటింగ్ వీడియోస్ చూసుకుంటే దయ్యం లేకపోయినా క్రియేట్ చేస్తారు. సో, మేడం గారు నిజంగానే దయ్యాన్ని చూసారంట. నిజంగా దయ్యాలు ఉన్నాయా? లేవా? ఎలా చూసారు? ఇవి అన్నీ పక్కన పెడితే సో, మేడం గారు మంచు లక్ష్మి మేడం గారికి బిగ్ ఫ్యాన్ అన్నమాట. సో, ఆవిడ పెట్టిన పోస్ట్‌లలో 70% పోస్ట్ అయితే మొత్తం మేడంతోని మేడం గురించే ఉంటాయి. సో, మేడం గారు కొన్ని మూవీస్‌లో కూడా క్యారెక్టర్ చేయడం జరిగింది. అది రికమెండేషన్స్ త్రూగా వచ్చాయా? లేకపోతే తన టాలెంట్‌ని గుర్తించి వచ్చాయా? తెలీదు. సో, మేడం గారైతే ఈ మధ్య కాలంలో కొంచెం ఆఫ్ స్క్రీన్ వెళ్ళిపోయినుండి మళ్ళీ ఆన్ స్క్రీన్ వచ్చారు. టిక్‌టాక్‌లో ఉన్నప్పుడైతే మంచి మంచి వీడియోలు, ఈవెంట్స్ మన ఏపీ సైడ్ నడుస్తాయి కదా! ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ అలాంటివి చేసేటివి. సో, మ్యారేజ్ ఈవెంట్‌లో కూడా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఏమన్నా అక్కడి నుంచి వెకేట్ అయ్యారనేది మేడం మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో, మనతో పాటు షబానా మేడం అలియాస్ సోను మేడం ఉన్నారు. సో, మేడం నమస్తే. నమస్తే. మేడం అని పిలవాలా? సార్ అని పిలవాలా? మేడం అని పిలవండి. సార్ ఎందుకు పిలుస్తారు? ఏమో మిమ్మల్ని లుక్ చూస్తుంటే మరి మేడం అనే వర్డ్ వస్తలేదు నాకు. అంటే హెయిర్ స్టైల్ చేపించుకోవద్దా? హెయిర్ స్టైలు అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి గదా. ఓకే. హెయిర్ స్టైల్ చేపించుకున్నందుకు మేడం నుంచి సార్ డైవర్ట్ చేస్తారా? ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలా మారుతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలా మారుతున్నారు మేడం. స్టైల్ అనుకోవట్లేదు అసలు. అంటే ఇప్పుడు అది ఆ జనరేషన్ అలా హ్మ్. అవుతోందనమాట. ముందుకెళ్తా. సో, ఎలా ఉంది మేడం లైఫ్? ఏదో నడుస్తుంది అట్లా. మంచు లక్ష్మి మేడం ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు. సో, మంచు లక్ష్మి మేడంకి మీకు అసలు రిలేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది? అక్కడి వరకు ఎలా ఎళ్ళగలిగారు మీరు? అంటే యాక్చువల్‌గా అక్క గురించి చాలా వరకు బయట చాలా తెలీదు. హ్మ్. ఆమె కెమెరా ముందు ఎలా ఉంటారు, ఆఫ్ కెమెరా ఎలా ఉంటారనేది తెలీదనమాట. సో, ఒక్కసారి అక్కతో ట్రావెల్ చేస్తే తనేంటి, తన మనస్తత్వం ఏంటి అనేది మనకు తెలుస్తది. సో, నేను అక్కని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. ఫాలో అవుతుంటే కొన్ని కొన్ని విషయాలు అంటే ఉంటారు కదా ఫ్యాన్స్. అట్లా వాళ్ళ ద్వారా తెలిసినాయన్నమాట. అంటే ఏదైనా హెల్పింగ్ గాని, అది చేసి గూడా బయటికి తెలియకుండా హ్మ్. అంటే పాపులారిటీ మనకొద్దు, మనకున్నదే చాలు అన్నట్టు పబ్లిసిటీ లేకుండా చేసుకుంటాను. అలా ఫాలో అవుతా, అవుతా, అవుతా చూస్తా ఎందుకో నాకు అనిపించింది అరే! జెన్యూన్ పర్సన్ గదా అని చెప్పి. సో, అక్కడి నుంచి నేను అక్కకి ఫ్యాన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్క ఫేస్ టాటూ నా హ్యాండ్ మీద ఏపించుకున్నానండి. ఓకే.
ఏపిచ్చుకొని ఇంకా అట్లా నేను సోషల్ మీడియాలో అది పెట్టాననమాట. ఫేస్‌బుక్‌లో పెడితే అది ఎవరో అక్క దగ్గరికి తీసుకొనెళ్తే ఇంకా దొంగాట ఆడియో లాంచ్ అప్పుడు అక్క పిలిపించుకొని దగ్గరగా తీసుకొని అసలు ఫస్ట్ అయితే నమ్మలేదు. దాని తర్వాత చూసిన తర్వాత ఓకే. ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారు. రీసెంట్‌గా మీరేదో బైక్ కూడా తీసుకొని ఆ! మేడమ్‌ని దాని మీద తీసుకొని రౌండేశారు. యమహా ఎరాక్స్ 155 సీసీ. అంటే ఓకే. నేను ఏ బండి కొన్నా ఫస్ట్ నేను ఆ బండి మీద ఎవరిని కూర్చోబెట్టుకోను. అక్క కూర్చున్న తర్వాతే నేను కూర్చోబెట్టుకుంటా ఎవరినైనా. ఫస్ట్ ఓకే. షోరూమ్ నుంచి బండి తీసుకురావడమే స్టిక్కరింగ్ షాప్‌కెళ్ళి లక్ష్మీ మంచు అని నేను పేరు మీద బండి మీద పేరేపిచ్చేసుకుంటా. ఓకే. దాని తర్వాత పూజకి తీసుకొనెళ్తాను. ఆ! అలా అంటే ఏ బండి తీసుకున్నా గూడా ఫస్ట్ అక్క కూర్చున్న తర్వాతే. నా ప్రతి ఒక్క బండి ఫోటో అక్కతో దిగింది అవును. ఉంటాయన్నమాట ఇన్‌స్టా. యాస్ ఎ ఫ్యాన్‌గా మనం ఏది తీసుకున్నా, ఏం జేసినా అది మనం అభిమానించే వాళ్ళ చేతుల మీదుగానే ఓపెనింగ్ హ్మ్. చేయించాలి. లేకపోతే వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ హ్యాపీనెస్ పంచుకోవాలనిపిస్తది. అవును. సో, మీరు ఇన్ని సార్లు వెళ్తే మేడమ్ గారి ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటూ అది చెప్పలేము. చూడంగానే హాయ్ రా బుజ్జి అని అంటారు. హాయ్ రా బేబీ అంటారు. హగ్ ఇస్తారు. ఫస్ట్ నాకిచ్చేదే హగ్. మీరు చాలా వీడియోస్‌లో చూసుండొచ్చు. అక్కని కలిసిన ప్రతిసారి నాకు హగ్ ఇవ్వందే అక్కడి నుంచి వెళ్ళమనమాట. హ్మ్. హగ్ ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నావురా? ఇట్లా మాట్లాడి ఏం ఏం నడుస్తుంది ఏంది అని మాట్లాడతారు. దాని తర్వాత రీసెంట్‌గా ఒక మూవీలో మీరు కానిస్టేబుల్ క్యారెక్టర్ కూడా చేశారు గదా! అది అక్క మూవీనే 'దక్ష'. ఓకే. దాంట్లో పిలిపిచ్చి మరీ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అంటే మీరు మేడమ్‌కి చెప్పారా? నాకు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ అని. లేకపోతే నార్మల్‌గానే పిలిచి ఏదో ఒకటి మన అభిమానురాలు గదా! మన సినిమాలో కనిపిస్తే బావుంటదని ఆ ఒపీనియన్‌తోని ఇప్పించారా? అలా ఏం లేదు. అంటే అది గూడా ఉంటుంది ఒక సైడు. కాకపోతే నా వీడియోస్ కొన్ని చూసారక్క. హ్మ్. కొన్ని చూసి దాని తర్వాత నన్ను ఆఫీస్‌కి పిలిచారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డైరెక్టర్‌కి చెప్పారు. తను ఇట్లా నా నా ఫ్యాను. నా సినిమాలో నా పక్కనే ఉండాలి అని జెప్పి నేను, రంగస్థలం మహేష్ ఉన్నారు గదా! అవును. తను ఇద్దరం ఒకే ఆ అక్కతోనే ఎప్పుడు కంటిన్యూటీ అక్కతో ఉంటుంది క్యారెక్టర్. హుహు. సో, అక్క పక్కనే పెట్టుకొని నాకు క్యారెక్టర్ ఇచ్చి చేపిచ్చారు. ఇప్పుడు 'మంచు' మేడమ్‌కి మీకు ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్‌షిప్? 11 ఇయర్స్. 11 ఇయర్సా? 11 ఇయర్స్. ఓకే. సో, ఈ 11 ఇయర్స్‌లో మీ లైఫ్‌లో చాలా అప్ అండ్ డౌన్స్ జరుగుంటాయి. అవును. ఎంతోమంది హర్ట్ చేయడము, మన లైఫ్‌లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎప్పుడైనా మేడమ్‌కి ఫోన్ చేసి మీరు షేర్ చేసుకుంటారా మీ ప్రాబ్లమ్‌ని? అవి షేర్ చేసుకోను. ఆ! ఎందుకంటే అభిమానం అనేది అభిమానంలానే ఉండాలి. ఓకే. ఇప్పుడు నేను షేర్ జేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. అక్క హెల్ప్ చేయాలంటే చేస్తారు. చేయాలంటే గాదు. చేస్తారు ఖచ్చితంగా. కానీ నాకొద్దు. నేనొక ఫ్యాన్‌లానే ఉంటా. ఓకే. ఏదో ఆశించి నేనెప్పుడు అక్క దగ్గర ఫ్యాన్‌గా లేను. హ్మ్. ఆవిడ కనిపిస్తేనే నాకు ఏదో తెలియని ఆనందం, ఒక హ్యాపీనెస్. అంటే షూటింగ్స్ లేనప్పుడు ఇప్పుడు మేడమ్ ముంబైలో ఉంటున్నారు కదా! సో, మంత్స్ అక్కడే ఉంటారు కదా! సో, ఎప్పుడైనా మీకు మేడమ్‌తో మాట్లాడాలన్నా, కలవాలన్నా కాల్ చేస్తారా మీరు? నేను డైరెక్ట్ కాల్ జేస్తా. ఎళ్లారా ఎప్పుడైనా ముంబైకి? ముంబైకెళ్ళలేదు. అక్కే వస్తున్నారు గదా! ఆ! అంటే ముంబైకెళ్ళే ఛాన్స్ రాలేదు. అంటే సమయం, సందర్భం అంటారు గదా! రాలేదు. ఖచ్చితంగా మేబీ ఈ ఇయర్ వెళ్తానేమో అనుకుంటున్నా. సో, 12 ఇయర్స్ నుంచి మేడమ్‌కి మీరు బిగ్ ఫ్యాన్ కదా! సో, మీరు మేడమ్ కలిసినప్పుడు ఇదే లుక్‌లో ఉన్నారా? అప్పుడు గర్ల్ లుక్‌లో ఉన్నారా మీరు? ఫస్ట్ హెయిర్ ఉన్నింది. అవును. దాని తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆహా! యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆహ్, ఓపెన్ అయిందనమాట యాక్సిడెంట్. ఓకే. సో, 11 కుట్లు పడ్డాయి. దానివల్ల హెయిర్ కట్ చేశారు ఇక్కడి దాకా. హాఫ్ గుండు చేశారనమాట. దానివల్ల హెయిర్ మొత్తం కట్ అయింది. ఈ స్టైల్ మొత్తం ఇంకా హెయిర్ అంతా తీపిచ్చేసి ఈ స్టైల్ కంటిన్యూ చేసిన తర్వాత జనాలు ఇంకా నన్ను ఇలా ఇష్టపడడం స్టార్ట్ అయిందనమాట. మళ్ళా నేను మధ్యలో హెయిర్ పెంచా. ఆ! పెంచిన తర్వాత ఇంక అందరూ తిట్టడం స్టార్ట్ చేశారు. "ఏ వద్దు నువ్వు అలానే బాగున్నావు" అని చెప్పి. అంటే అందరిలా గాదు. అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి గదా! హ్మ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇలాంటి గెటప్‌లో మన ఇండస్ట్రీలో చాలా వరకు తక్కువ. అవును. నేను బయటికెళ్ళినప్పుడు నన్నెవరితో కంపేర్ చేస్తారంటే మన నందిని రెడ్డి గారితో చేస్తారు. స్నిగ్ధ గారితో చేస్తారు. మళ్ళా వచ్చి కన్నడలో మాళయశ్రీ గారు ఉన్నారు గదా! హ్మ్. తనతో పోలుస్తారనమాట. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ రేర్‌గా ఉంటాయి గదా! సో, 'మంచు మేడమ్' గారి సినిమాలో గాకుండా అదర్ సినిమాకేమన్నా మీకు క్యారెక్టర్స్ ప్రిఫర్ చేసారా మేడం? ఆ! రికమెండేషన్? మొన్న రీసెంట్‌గా నవీన్ సార్ అని జెప్పి ఉన్నారు మేనేజరు. ఆ సార్‌కి నేను వేరే షూట్ జరుగుతా ఉంది అక్కది. అక్కడికి వెళ్ళినప్పుడు నవీన్ దానికి క్యారెక్టర్స్ చెప్పరా? నేను జెప్తున్నాను. ఇది నా రికమెండేషను. హ్మ్. చెప్తే చెప్తానక్క అని జెప్పారు. దాని తర్వాత నేనేమి ఊరికనే ఇవ్వలేదురా దానికి క్యారెక్టర్. అది మంచి యాక్టింగ్ జేస్తుంది. క్యారెక్టర్ ఇప్పించు అని జెప్పి చెప్పారన్నమాట. హ్మ్. సో, అలా చెప్పాలన్నా గూడా ఎవరైనా మనసు రావాలి గదా! తనంటే వచ్చామా, కలిసామా, ఫోటో దిగామా, వెళ్ళామా అన్నట్టు గాకుండా నన్ను కొంచెం స్పెషల్ అంతే. ఇప్పుడు 'మంచు' ఫ్యామిలీలో అందరు స్టార్సే ఉన్నారు. అవును. ఆ!
సో, ఎప్పుడైనా కలిసారా మిగతా వాళ్ళకి? నేను కలవనంటూ ఎవరు లేరు. విష్ణు అన్నకి గాని, మనోజ్ విష్ణు అన్నకి అన్న, గాని? మనోజ్ అన్న, లక్ష్మక్క, పెద్దాయన, హ్మ్. అమ్మగారు ప్రతి ఒక్కరిని. ఆళ్ళందరికి తెలుసా మీరు హ్మ్. మేడంకింత ఫ్యాన్ అని? ఎలా ఉంటది వాళ్ళ రెస్పాన్స్? చూడంగానే ఆప్యాయంగా పలకరిస్తారు. హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్మ్. అంటే అంతే గదా! ఇప్పుడు ఒక మనిషి గురించి ఇంతగా ఆలోచించుకుంటా వాళ్ళ టాటూసు, ప్రేమాభిమానం చూపించడం అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు. అంటే వాళ్ళ ఫీల్ అనమాట. సో, ఇప్పుడు మీరు ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో అందరికి మీకు పరిచయము. వాళ్ళ మెంటాలిటీ మీకు తెలుసు కాబట్టి మీకేమనిపియదు. సో, ఏమనిపించదు. ఎప్పుడు జూషినా ఇయర్‌లీ వన్స్ అన్నా మంచు ఫ్యామిలీ అనేది ఏదో రకంగా కాంట్రోవర్సీకొస్తుంటారు. అవును. సో, అలాంటివి మీరు చూసినప్పుడు రూమర్స్ కానీ, థంబ్‌నెయిల్స్ కానీ, రీల్స్ కానీ, రీల్ కట్ చేసే విధానం గాని అయి చూసినప్పుడు ఏమనిపిస్తది? యాస్ ఎ ఫ్యాన్‌గా కోపమొస్తది హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను దాని గురించి గూడా కొన్ని సార్లు అక్క దగ్గర చాలా సార్లు డిస్కస్ చేశాననమాట. ఆ! అక్కడ గూడా చూడండి, అక్క మనస్తత్వం ఎలాంటిదంటే, "ఏ పోనీలేరా బుజ్జి వదిలేయి. మనల్ని ట్రోల్ చేసుకుంటా వాళ్ళు రూ. 4 సంపాదించుకొని బతుకుతున్నారు. అలా అయినా బతకనీలే" అని చెప్పి ఇలా చెప్తారు. హ్మ్. అంటే వాళ్ళకి గూడా ఏమనిపిస్తదంటే, ఒకసారి, 2 సార్లు ప్రతిసారి ఏదో ఒకటి పెట్టుకొని కాంట్రవర్సీ చేసుకుంటా, దాన్ని లాగ్ చేస్తా, ట్రోల్ చేస్తా ఉంటే ఏమనిపిస్తది, సరే పోనీ బతకని బతుకుతా అన్నాడని చెప్పి వదిలేస్తారు. ఓకే. సో, మీరు ఇలా బాయ్ కట్‌లో రాకముందు, ఇండస్ట్రీ వైపు రాకముందు ఫస్ట్ మీరు ఈవెంట్స్ చేస్తుండే గదా! ఏపీ సైడ్‌లో. డాన్సర్స్‌ని, ఆర్కెస్ట్రాని తీసుకుపోయి. సో, అప్పుడు ఎలా ఉండే లైఫ్ మీది? బానే ఉండే. వీక్‌లో 2 డేస్ ఖాళీ ఉంటా అన్న. మిగతా టైం అంతా బిజీనే ఈవెంట్స్. నార్మల్‌గా అలాంటి ఈవెంట్స్‌కి ఇప్పుడు బయటొచ్చి చాలా బ్యాడ్ టాక్ ఉంది మేడం. ఇప్పుడుంది. అవును. ఇప్పుడుంది. డాన్సర్స్ కమిట్మెంట్స్‌కెళ్తారు. అమౌంట్ ఇస్తే ఎళ్తారు. ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏడిపిస్తారు. ఈవెంట్‌కి పిలిచినోళ్ళు కొంతమంది తాగేసిన తర్వాత మిస్‌బిహేవ్ జేస్తారు. నీ రేట్ ఎంత అని అడుగుతారు. సో, ఇలాంటివన్నీ నిజమేనా అవి? మేమున్నప్పుడైతే లేవు. కానీ ఇప్పుడు అలా ఎందుకు జరుగుతున్నాయంటే, ఇప్పుడున్న డాన్సర్స్ స్టేజ్ మీద కొంచెం వల్గారిటీగా మాట్లాడడం, వల్గారిటీగా స్టెప్పులు వేయడం. అంటే ఓపెన్‌గా చెప్పాలంటే బెడ్‌రూమ్‌లో వేసే స్టెప్పుల టైప్‌లో వీళ్ళంతా స్టేజ్ మీద వేస్తున్నారు. ఓకే. సో, ఎవరైనా అది కామన్‌గా అడుగుతారు. మనం కరెక్ట్‌గా ఉంటే ఎవరు అడగరు గదా! హ్మ్. 2009 వరకు, 10 వరకు గూడా బానే ఉంది. ఎవ్వరు గూడా అంత లేదు. ఇప్పుడు ఒక ఒక 7, 8 ఇయర్స్ నుంచి ఇలా రన్ అయితుందనమాట. మీకు అనిపిస్తుంటదా? మేమున్నప్పుడే ఫీల్డ్ బాగుండే ఇప్పుడు మొత్తం చెడిపోయిందని? 100%, 100%. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు ఎదుగుతున్నారు, ఎందుకు ఎదుగుతున్నారు, వీళ్ళు ఎదుగుతున్నారు, ఎదగొద్దు అనే కుళ్ళు కుతంత్రాలన్నీ చాలా ఉన్నాయి. మేమున్నప్పుడు అలా లేదు. ఒక ఈవెంట్‌కెళ్ళామా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మాకెన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా మేము స్టేజ్ మీద ఉన్న ఒక 3 ½ అవర్, 4 అవర్స్ హ్యాపీగా ఫేస్ మీద స్మైల్ పోకుండా మేము జనాల్ని అలానే ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తా ఉన్నాము. మేము హ్యాపీగా చేసుకొని స్టేజ్ దిగేవాళ్ళం. మీ ఈ ఎంటైర్ లైఫ్ జర్నీలో ఎప్పుడన్నా ఈ లైఫ్ ఎందుకురా బాబు అనిపిచ్చిందా మీకు? అనిపిచ్చలే. ఎందుకు? నేను ఏది గూడా సీరియస్ తీసుకోను గాబట్టి. ఓకే. లైఫ్‌నే సీరియస్ తీసుకోను. ఓకే. ఇప్పుడు ఈరోజు నేనిక్కడ మాట్లాడుతున్నాను. ఇంకొక 10 నిమిషాల తర్వాత నేను మీతో మాట్లాడతానో లేదో గూడా తెలీదు. హ్మ్. అలాంటప్పుడు లైఫ్‌ని ఎందుకు మనం సీరియస్‌గా తీసుకోవడం? ఓకే. సో, టిక్‌టాక్ ఉన్నప్పుడు మంచి ఫాలోవర్స్ ఉండే. ఇప్పుడు ఇన్‌స్టాలో ఇప్పుడిప్పుడు మీరు వీడియోస్ స్టార్ట్ చేసారు. ఫాలోవర్స్ వస్తున్నారు. మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల ఆపేసినారనుకుంటా. హ్మ్. ఆ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు. ఏంటి యూట్యూబ్ ఛానెల్ నేమ్? 'సోను డేర్ డెవిల్'. 'సోను డేర్ డెవిల్.' 'డెవిల్' ఓకే. అది గూడా పోస్టర్ గూడా అక్కే లాంచ్ చేశారు. ఓకే. హ్మ్. చెప్పారా అక్కకి కాన్సెప్ట్ మీరు డెవిల్ ఇమేజ్ చేస్తున్నారని? చెప్పాను. కొన్ని ఫోటోస్ చూపిచ్చి, "అయ్య బాబోయ్! నాకు చూపిచ్చొద్దే నాకు భయమేస్తది దెయ్యాలంటే" అని జెప్పి చెప్పారనమాట. సో, ఆ కంటెంట్ ఎందుకు చేయాలనిపించింది? మీరొక వుమెనే గదా! అంటే నేను గూడా ఒకప్పుడు హంటింగ్ వీడియోకెళ్ళినప్పుడు మా దోస్తులని తీసుకెళ్ళినా. డేలో చూస్తే బానే ఉంటది. 8 అయినంక పోయినంక గూడా కొంచెం భయమనేది స్టార్ట్ అయితది. హ్మ్. సో, మీ వీడియోస్ కొన్ని చూసాను. చాలా అంటే మీరు భయంకరంగున్నాయి. 8:00కెళ్ళేసి వీడియో తీసేసి జనాల్ని లేదు. మోసం జేస్తారా? నేను జేయలేదు యాక్చువల్‌గా. నేనేదున్నా మరి రియాలిటీ 8:00 అన్నారు? ఆ ప్లేస్‌కి మనం ముందుకెళ్ళి సెటప్ చేసుకోవాలి గదా! సెటప్ అంటే మీరు ముందుగానే ప్లాన్ లేదు జేసుకుంటారా? మేడం. అంటే వెళ్ళడానికి మనము ఇంతకుముందు రాజుగారి గది అనేదొకటి మేము సెలెక్ట్ చేసుకున్నాం. రాజుగారి బంగ్లా మొయినాబాద్ దగ్గర. అది మొత్తం చెట్ల మధ్యలో ఉంటది. ఫెన్సింగ్స్ ఏసి అది చర్చ్‌కి సంబంధించిన ల్యాండ్ అన్నమాట. ఓకే. అక్కడికెళ్ళాలంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. హ్మ్. అన్నీ తీసుకొని లోపలికి పోవాలి. సో, అట్లా అని చెప్పేసి మేము వెళ్ళి వీడియో స్టార్ట్ చేసిన నైట్ గూగుల్ టైమ్ చూపించి స్టార్ట్ చేస్తుండే 12:00కి. సో, అంటే నేను 8:00 నేను ముందుకెళ్ళి చూడలేదు. వెయిట్ సో, అందుకనే చేస్తుండే. 8:00 అనంగానే లేదు అంటే 8:00 ఇప్పుడున్న హంటర్స్ చాలామంది ఒక 7:30 చీకటి అట్టబడంగానే ఎళ్ళేసి వచ్చేస్తున్నారు. నేను చేసిన వీడియోస్‌లో ప్రతి ఒక్క దాంట్లో చూడండి గూగుల్ టైమ్ పక్కా చూపిస్తా. ఆ! నేనెళ్ళిన సింగిల్‌గా ఎళ్ళినా, లేదా ఎవరినైనా ఒక్కరిని తీసుకొనెళ్ళినా, ఒక్కరినంటే అది కూడా ఎందుకు తీసుకొనెళ్తానంటే, నాకు కెమెరా హ్యాండిల్ చేయాలి కాబట్టి. హ్మ్. సో, నేను కంపల్సరీ గూగుల్ టైమ్ చూపిస్తా. సో, దయ్యాలున్నాయా మేడం?
దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దెయ్యం కూడా ఉంది. దయ్యం ఎట్లుంటది? దేవుడు ఉన్నాడు, మనకు వరాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు కాబట్టి దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాము. ఆ! మరి దయ్యాలు? దెయ్యాలు లేవని ఎందుకు అనుకోకూడదు? హ్మ్. ఇప్పుడు దర్గాస్‌లో గానీ, కొన్ని దేవాలయాల్లో గానీ దెయ్యాలను వదిలిస్తారా? దయ్యాలు ఉంటేనేగా వదిలేయడానికి. మళ్ళా అక్కడ జనాలెందుకు అరుస్తారు? ఆళ్ళు యాక్టింగ్ చేస్తారనిపిస్తుంది నాకైతే. ఎట్లా? అంటే గొలుసులు ఇప్పుడు ఎగ్జాంపుల్ కాళ్ళకేసుకొని కాళ్ళకి గొలుసులు కట్టేస్తారు. ఆ! కొంతమంది ఊగుతా ఉంటారు హ్మ్. దయ్యం వచ్చినట్టు. ఆళ్ళకి సడెన్‌గా చూడండి అలా చురుకు పెట్టంగానే ఆగిపోతారు వాళ్ళు. హ్మ్. ఇట్లా కాల్చంగానే. లేకపోతే పాము వచ్చింది అనంగానే నేను కొన్ని టెస్టులు చేసినా మేడం. హ్మ్. ఇలాంటి ప్లేస్‌లో నిజంగా ఉందా? లేదా? అని చెప్పేసి నేను మహారాష్ట్ర సైడ్ ఎళ్ళినప్పుడు అక్కడ ఒకటి దయ్యాలకు వదిలించే టెంపుల్ ఉంటది. హ్మ్. ఆ టెంపుల్‌లో అందరూ ఊగుతున్నారు. సాంపాయ సాంపాయ అనంగానే ఆగిపోయారు అందరూ. పామొచ్చింది అనంగానే. యాక్టింగే అవి కదా! యాక్టింగే. నేను కాదనలేదు. ఆ! కానీ నేను జెన్యూన్‌గా కొన్ని చూసాను. కొన్ని ఫేస్ చేశాను. ఎట్లా? నేను ఇక్కడ ఏదో ఒక ప్లేసు మే మేరడు మెట్టనో సంథింగ్ ఏదో ఉంది. హ్మ్. అటు సైడ్ ఎళ్ళినప్పుడు రైల్వే ట్రాక్ ఉంది. హ్మ్. కొంచెం కిందకి దిగేసి రైట్‌లోకి లోపలికెళ్ళంగానే ఒక పాడుబడిన బంగ్లా టైప్‌లో ఉంటది. హ్మ్. బంగ్లా అంటే హెవీ ఏం గాదు. కొంచెం చిన్నదే. కాపోతే చాలా పాతది. అక్కడ ఫస్ట్ టైమ్ నేను మొబైల్‌తో నేను ఫస్ట్ వీడియోస్ తీయను. కెమెరా తీసుకొనెళ్తా. కెమెరా హ్యాండిల్ చేస్తా. హ్మ్. కెమెరాతో తీసినప్పుడు అది నా వెనక షాడో ఒకటి క్యాప్చర్ అయింది. అది నాకు తెలీదు. నేను ఇప్పుడున్న హంటర్స్ లాగా వీడియో తీసుకొనొచ్చి దాన్ని ఎడిట్ చేసి, దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు పెట్టి, ఒక మనిషిని పెట్టి దడబడ, దడబడ అనేసి క్యారెక్టర్ మనది కాదు. మనం ఏముందో అదే చూపించాల. మీరు నా ఛానల్ ఓపెన్ చేసి కమెంట్స్ చూడండి. ఒకటే వస్తది. సోను అక్క ఉన్నది ఉన్నట్టు చూపిస్తది. ఎడిట్ చేయకుండా అట్లే పోస్ట్ చేస్తది అని. సో, నేను అలానే పోస్ట్ చేశా. ఎవరో దాంట్లో సబ్‌స్క్రైబర్ చూసి పలానా టైంలో పలానా దగ్గర మీ వెనక ఏదో వైట్ షాడో ఉంది చూడండి అని అన్నారు. హ్మ్. అది నేను ఫస్టు మొబైల్‌లో వేసుకొని చూసా. నాకు మళ్ళా తృప్తి అవ్వల. మళ్ళా ల్యాప్‌టాప్‌లో ఏసా. దాంట్లో గూడా అవ్వల. ఇంక ఇదంతా కుదరదని ప్రొజెక్టర్ పెట్టుకొనేసి ప్రొజెక్టర్‌లో ఏసి చూసా. ఒక వైట్ షాడో నా బ్యాక్ సైడు అంటే ఒక డోర్ నుంచి వస్తుందది. హ్మ్. రావడం అంటే ఇట్లా వచ్చి తొంగి చూసి నేనక్కడ మాట్లాడుతున్నాను. ఎవరైనా ఉన్నారా అని సపక్కన ఇట్లా ఎళ్ళిపోయి ఫుల్ బాడీ ఎళ్ళిపోయింది. జస్ట్ నెక్ మాత్రమే పెట్టి అది చూడడం నేను చూసా. హ్మ్. ఓకే. అని చెప్పి మళ్ళీ సెకండ్ టైమ్ నేనెళ్ళా. సెకండ్ టైమ్ ఎళ్ళినప్పుడు అది మనమేమంటే వాంటెడ్‌లీ మనం వాచ్ చేసేటప్పుడు కనిపించదు. ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం. మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అది బ్యాక్‌గ్రౌండ్ వస్తుంది. అంటే ఏదో అంటారు కదా! అల్లరి దెయ్యాలు అట్లని. ఆ టైప్‌లో ఉందది. హ్మ్. టక్కని ఒక విండో ఉన్నింది. విండో దగ్గర నిలబడుంది. ఇట్లా తిరిగి ఇట్లా చూసే లోపల అది డౌన్ అయింది. అది కూడా క్యాప్చర్ అయింది. అప్పుడు ఓకే. ఉంది అని చెప్పి నేను మళ్ళీ ఇంటికొచ్చి దాన్ని మొబైల్‌లో వేసుకొని తర్వాత చూసిన తర్వాత అప్పుడు నాకు క్లియర్ అయింది. నెక్స్ట్ సేమ్ ఇంకోటి చెంచల్గూడ మన జైలుంది గదా! అంటే ప్లేస్ చెప్పొద్దు. ఆ సరౌండింగ్‌లో కొన్ని ఇల్లులున్నాయి. దగ్గర దగ్గర 300 ఇల్లులుంటాయి. హుహు. ఆ ఇళ్లల్లో గూడా ఒక దగ్గర ఇప్పుడు మనం ఒక హౌస్‌లో అంటే ఎవ్వరుండరక్కడ. అక్కడక్కడక్కడ కొన్ని షూటింగ్స్ కూడా తీస్తారక్కడ. హ్మ్. మూవీ షూటింగ్స్. అక్కడక్కడక్కడ హౌసెస్‌లో ఉంటారనమాట. అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి మూతబడిన ఇళ్లల్లోకి మనం ఎళ్ళబోతే చెట్లుంటాయి గదా! చెట్ల నుంచి దడ 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 కింద పడతది. కానీ అక్కడ పోయి చూస్తే ఏముండదు. హ్మ్. ఆఫ్టర్ 12 తర్వాత. ఆ ఇంట్లోకెళ్ళేసి మనం తిరిగేటప్పుడు ఏమంటే బానే ఉంటది. సడెన్‌గా ఉన్నట్టుండి ఒక 5, 15 మినిట్స్ తర్వాత ఒక బ్యాడ్ స్మెల్ ఒస్తది. హ్మ్. మనం ఎట్లా ఎళ్తుంటే అలా అంటే ఇప్పుడు కాలిపోయిన వాళ్ళ దగ్గర ఎట్లాంటి గలీజ్ స్మెల్ ఒస్తదో అవును. అలాంటి స్మెల్ ఒస్తది. అప్పుడు మనం ఏం చేస్తాం ఆ స్మెల్ మన దరిదాపుల్లో రాంగానే హెయిర్ మొత్తం ఇట్లా నిలబడిపోద్ది. హ్మ్. అంటే ఆటోమేటిక్‌లీ కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్, బ్రీతింగ్ రాకుండా అలా ఉంటదనమాట. సో, అట్లా ఎళ్ళినప్పుడు గూడా అదొకటి ఫేస్ చేశాను. మళ్ళీ ఇంకోటి ఇంకో హౌస్‌లో మా లాంగ్వేజ్ కాదది. అది అదొక డిఫరెంట్ లాంగ్వేజ్. ఎట్లా అంటే కుచ్ 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 మాట్లాడుకుంటున్నారు. బాగా క్లియర్‌గా ఇనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు. హ్మ్. ఎలా పాజిబిలిటీ? మేమెళ్ళేది గూడా ఎవరికీ తెలీదు. అవి గూడా చేశాం. మామూలుగా అక్కడ మేము ఎళ్ళినప్పుడు క్యాండిల్స్ ఎలిగిస్తాం. క్యాండిల్స్ ఎలిగి ఆర్పినప్పుడు మనకి అగ్గిపుల్లలో పొగొస్తది గదా! పొగ పొగ ఆర్పిన తర్వాత ఒక ఆకారం. హ్మ్. అవి గూడా ఫేస్ చేశాం. అలా కొన్నుంటాయి. ఇప్పుడు మన హైదరాబాద్‌లో దేడ్లాక్ బంగ్లా ఒకటుంది. హ్మ్. అక్కడికెళ్ళేసి కొంతమంది రచ్చ రచ్చ చేశారు. కానీ అవన్నీ ఏం లేవు. నేనెళ్ళాను. వేరే అన్నతో మొయిజ్ అన్నతో వెళ్ళాననమాట. ఎళ్ళినప్పుడు కానీ నాకొచ్చిన ఫీలింగ్ ఏందంటే ఆ ఫ్లోర్స్‌లో ఏ ఫ్లోర్‌కెళ్ళినా ఈ ఫ్లోర్‌కి మనం వచ్చాం అనే ఫీలింగ్ రాదు.
బ్రీతింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ పై ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ కింద ఫ్లోర్కి వస్తే ఈ ఫ్లోర్కి ఫస్టే వచ్చాం కదా అని ఫీలింగ్ రాదు, ఎందుకంటే సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఓకే. సో ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. కొన్ని చోట్ల అయితే 100% ఉన్నాయి. హ్మ్. మనం నిజంగా చూపిస్తాం కాబట్టి మనకి సెట్ అవ్వలేదు. ఇప్పుడు దయ్యం అంటే గాలి గదా మేడం? అవును. గాలి, ఆత్మ అంటారు కదా! ఇప్పుడు షాడో మనకి జనరల్‌గా ఏదన్నా వస్తువుకి మనిషిదే పడతది కదా షాడో. హ్మ్. మరి గాలిది షాడో ఎట్లా పడతది? అంటే మీరన్నారు కదా విండో దగ్గర షాడో కనిపించింది, వెనకాల షాడో కనిపించిందండి. మీకు ఆ క్లిప్ నేను ఇస్తా. హ్మ్. మీరు చూసి తర్వాత మీరే డిసైడ్ జనరల్‌గా చేయండి. నాకొచ్చిన డౌట్ అది. ఇప్పుడు ఒక మనిషి ఉంటేనే షాడో పడతది. ఇప్పుడు గాలి అనుకోండి, ఇప్పుడు మనం కూర్చున్నాం గాలి గాలి షాడో కాబట్టే మనకి కనిపించదు. ఇప్పుడు మీరు డైరెక్ట్ మీ వెనక్కుంది నాకు కనిపిస్తదా? కనిపియదు. హ్మ్. మీరు ఏ లెన్స్‌కైనా కెమెరా లెన్స్‌కి ఖచ్చితంగా క్యాప్చర్ అయితదది. ఓకే. అది కెమెరా ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా హంటర్స్, పెద్ద పెద్ద హంటర్స్ ఉన్నారు. వాళ్ళేం చేస్తున్నారంటే మన నైట్ విజన్ కెమెరాస్ ఉన్నాయి గదా! అవును. నైట్ విజన్ కెమెరాస్ అది ఎట్లా ఉంటుందంటే మన దగ్గరగా ఉంటే ఇప్పుడు మీరు నేను ఎంత డిస్టెన్స్‌లో ఉన్నామో, ఆ డిస్టెన్స్‌లో ఉంటే మనిషి కనిపిస్తారు. కొంచెం లాంగ్‌గా పెడతారు. ఎందుకంటే ఆ మనిషి పోతే ఏదో ఒక ఆకారం పోయిన ఇదే వస్తది. దాన్ని పట్టేసుకొని వాళ్ళేం చేస్తున్నారంటే దెయ్యం, దెయ్యం అనేసి వాళ్ళు ఇప్పుడు కొంచెం పాపులర్ అవుతున్నారనమాట. అంటే అవ్వాలి. మరీ జనాల్ని అంత పిచ్చోళ్ళని చేయొద్దు. హ్మ్. అలా చేస్తున్నారు. కానీ జనాలు గూడా అలాంటి వీడియోలే చూస్తుర్రు గదా! ఆ! కంటెంట్ లేని మీరు వీడియోలు. అడిగారు గదా! మీరెందుకు ఇట్లా అమ్మయ్యాయి మీరు హంటింగ్ వీడియోస్ ఇట్లా అని జెప్పి. జనాలు ఎరిబాగులోళ్ళు నిజంగా జెప్పాలంటే. ఎందుకంటే లేనిది చూపిస్తే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. ఉన్నది ఉన్నట్టు చూపిస్తే నమ్మరు. హ్మ్. సో, వాళ్ళని అట్లానే ఏమార్చాలా, వాళ్ళు అట్లానే వ్యూస్ సంపాదించుకోవాలా, అట్లానే డబ్బులు సంపాదించుకోవాలా. అంటే నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఛానల్‌లో నేనే ఇన్వెస్ట్ చేశాను గానీ నాకు ఒక్క రూపాయి అయితే రాలేదు. కొంతమంది ఉంటారు గదా! ఈమె ఓపెన్‌గా వాళ్ళెళ్ళిన ప్లేసుల్లో నేనెళ్ళేసి అవి అబద్ధం అని చెప్పేస్తాను. వాళ్ళేం చేస్తున్నారు నా మీద రిపోర్ట్‌లు కొడుతున్నారు. మనం గూడా ఒక దాని అవునవును. దగ్గరికెళ్ళాం. అవునవును. ఒక రియా పాప హౌస్ బిల్డింగ్. అక్కడికెళ్ళాము. అవును. అప్పుడు నా మీద స్ట్రైక్‌లేసారు. దాని మీద ఒక స్ట్రైక్ పడింది. నేను సైలెంట్ అయిపోయినా. ఆహా! 3000 ఏమో యాడ్ అయింది దాంట్లో అమౌంట్ గూడా. ఇప్పుడెందుకు ఆఫ్ చేసేసారు మేడం మరి వీడియోస్ చేయడం? నాకు ఇంట్లో ఒక పెట్ ఉంది. నేను అక్కడికెళ్ళేసొస్తే దాని మీద ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అది నన్ను చూడంగానే నాతో ఏమైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా అది అరవడము అట్లా చేస్తుంది. వరుసగా ఒక 5 డేస్ ఫీవర్ వచ్చేసింది దానికి. హుహు. సో, మన వల్ల ఒక మూగజీవి చేయొద్దు గదా! అని జెప్పి కొంచెం స్టాప్ చేస్తున్నా. హ్మ్. అంతే ఇంకేం లేదు. ఓకే. సో, 10, 15 ఇయర్స్ నుంచి మీతో ఫ్రెండ్‌షిప్ ఉన్న వాళ్ళకి మీరేంటో తెలుసు మేడం. హ్మ్. ఇప్పుడు ఈ లుక్‌లో చేసేవాళ్ళు అమ్మాయిలు మిమ్మల్ని బాయ్ అనుకుని ఎప్పుడైనా ప్రపోజ్ చేసిర్రా? ఏమో ఆ! ఆ మాటలు చెప్పొద్దు. యాక్చువల్‌గా నాకిప్పుడు నిన్న నైట్ గూడా వేరే వాళ్ళు మెసేజ్ చేశారు. అది ఎట్లా ఉందంటే, "ఏ ఏం మాట్లాడుతున్నావు" అని అంటే, నేను కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాను. నువ్వు కరెక్ట్‌గానే వింటున్నావు అని ఇట్లానే నైట్ గూడా ఇట్లా రోజు వస్తానే ఉంటాయి. కానీ అమ్మో! వద్దు అలాంటి వాటి జోలికి అస్సలెళ్ళొద్దు. మీకనిపించిందా ఎప్పుడన్నా? అరే! అమ్మాయిలు గూడా ఇంత దారుణంగా ఉన్నారు. అబ్బాయిలకి హ్మ్. ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారని? ఖచ్చితంగా. ఎందుకనిపిచ్చదు చెప్పండి? ఎందుకంటే డైరెక్ట్‌గా ఫేస్ చేస్తుండేది నేనే గదా! ఆ! నాకనిపిస్తాయి. యాస్ ఒక అమ్మాయిగా బాయ్ లుక్‌లో ఉన్నారు. మిమ్మల్ని బాయ్ అనుకోని అమ్మాయిలు అలాంటి మెసేజ్‌లు పెడుతుంటే హ్మ్. మీకనిపించిందా? అనిపిస్తుంది. ఎందుకనిపిచ్చదు? ఏంది వీళ్ళు ఇట్లా పెడుతున్నారు అనేది నేనే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటా. నిన్న మీరు ఒక వీడియో జూసి మెసేజ్ జేశారు. నాకు కాల్ జేశారా? ఆ! అది జూసి చాలామంది. ఆ! మళ్ళీ ఇట్లా హెయిర్ స్టైల్స్ ఉన్న వాళ్ళు గూడా నాకు హాయ్ బ్రో! ఓకే. నీ వీడియోస్ సూపరున్నాయి బ్రో అంటారు. బ్రో ఆ! అబ్బాయిలు. ఆ! పబ్బు బౌన్సర్స్ గూడా బ్రో మీ వీడియోస్ సూపరున్నాయి బ్రో చూసాను. చాలా బావున్నారు. చాలా బా జేశారు. ఇలా బెడుతున్నారు. హ్మ్. అలా రోజుకొక్క మెసేజ్ అయినా నాకు తగులుతది అలాంటిది. మరి మీరెందుకు రివీల్ చేయట్లేదు? నేను అమ్మాయినిరా బాబు అబ్బాయిని కా నేనింకేం జెప్పాలి? చెప్తా అన్నాను గదా! ఆ! చెప్పినా గూడా వాళ్ళు ఏం అమ్మాయి అంటే అమ్మాయిని ఇష్టపడగూడదా? ఆ! అబ్బాయి అయితేనే ఇష్టపడాలా? ఈ కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే బెటరు. అవును. ఎందుకంటే మోసం జేయరు. ఇంకొక దాని దగ్గరికి పోరు. ఇట్లానే మాట్లాడుతున్నారు వాళ్ళు. నేనైతే ఆ మెసేజ్‌లు చూసుకొని నవ్వుకుంటా ఉంటా. ఎప్పుడైనా కొంచెం లోగా అనిపించినప్పుడు ఆ మెసేజ్‌లన్నీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తానన్నమాట. హుహు. చూద్దాం. ఓకే. మళ్ళీ చూసుకునేది మళ్ళీ కిచ్ కిచ్ నవ్వుకుంటా ఉంటాను నేనే. ఓకే. కానీ అట్లాంటి జోలికి అస్సలు అమ్మ! మీ వీడియోస్‌లల్లా ఆల్‌మోస్ట్ అన్నీ ఏడుపు, తూడుపు వీడియోలే ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే. లవ్ ఫెయిల్యూరా మీరు? అంత సీన్ లేదు మనకి. మరి అన్నీ లవ్ ఫెయిల్యూర్ వీడియోలే అండ్ మీ కన్నీళ్ళు గూడా జెన్యూన్‌గా వచ్చినట్టుంటాయి. ఆర్టిఫిషియల్‌గా ఉండవు. నిజంగా ఫీల్ అయ్యి ఏడిచినట్టే అనిపిస్తది. అంటే యాక్టింగ్ చేసేటప్పుడు అట్లానే ఉండాలి గదా! హ్మ్. లవ్ ఫెయిల్యూర్ అనేదేం లేదు.
కాకపోతే ఇప్పుడున్న జనరేషన్‌లో మీరు ఇప్పుడు ఒక మూవీ తీయాలంటే మీరు కామెడీ తీస్తారా? హర్రర్ తీస్తారా? లేదా లవ్ స్టోరీ తీస్తారా? డిపెండ్స్ మైండ్ సెట్ ఒక్కొక్కళ్ళది. ఆ! ఇప్పుడు మైండ్ సెట్‌లు ఎట్లా ఉన్నాయంటే అమ్మాయి గావచ్చు, అబ్బాయి గావచ్చు ఏడుపు రీల్స్ మాత్రమే ఎక్కువ పోతన్నాయి. హుహు. సో, మనం ఏడుపుకి పెడితే మన రీల్స్ తీసుకొని పోయి వాళ్ళు చెప్పినట్టు ఎవరికో చెప్పలేని విషయాలు గూడా వాళ్ళు ఆడ షేర్ చేస్తున్నారు. ఓకే. సో, దానివల్ల నేను అలా చేస్తాను. అట్లా ఏం లేదు డాన్స్ వీడియోస్ చేస్తాను, అన్నీ చేస్తాను. ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? నేనే ఎక్కువ కలవను. ఎందుకట్లా? చాలా పడ్డా. బాగా దెబ్బలు పడ్డాయి నాకు. ఫ్రెండ్స్ విషయంలో. అదేంది రీల్స్‌లలో మొత్తం జాన్ జిగిరి వీడియోలు మస్తొస్తాయి. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణం ఇస్తా, టాటూ ఏసుకుంటా. అస్సలు నేను ఫ్రెండ్స్‌కి జోలికే ఎళ్ళను. అంటే అమ్మాయిలు ఫ్రెండ్స్ మోసం చేసారా? అబ్బాయిలు ఫ్రెండ్స్ మోసం చేసారా? ఇద్దరు. ఇప్పుడు బెల్లం ఉన్నంత సేపే ఈగలు ముసురుతాయి. హ్మ్. బెల్లం లేనప్పుడు ఈగలు ముసరవుగా. అంతే మనం హైప్‌లో ఉన్నప్పుడు హైప్‌లో వస్తాయి. నేను 2011 నుంచి 14 వరకు ఒక హైప్‌లో ఎళ్ళా. నేను బయటికి రావాలంటే ఒక నలుగురు ఉంటారు నా ఎనక. ఎందుకంటే వాళ్ళు తాగింది, వాళ్ళు తినింది, బిల్లు నాది. సో, వస్తారు. దాని తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నేను కొంచెం డౌన్ అయిపోయా. ఫ్రెండ్స్‌ని నమ్మి డౌన్ అయిపోయా. డౌన్ అయ్యాక దాని తర్వాత నేను ఎవ్వరితో కలవలా. నేను వాడిన నంబరు దగ్గర దగ్గర 17 ఇయర్స్ వాడిన నంబరే తీసేసా. హ్మ్. టోటల్‌గా చేంజ్ చేసేసా. ఇప్పుడు నేను ఆ నంబర్ ఎళ్లి అడిగితే 1,18,000 అడిగాడు. పెట్టుకోరా అయ్యా నేను వాడిందే ట్రూ కాలర్‌లో నా పేరే వస్తుందని చెప్పి కంపెనీ వాడికి చెప్పేసి బయటికొచ్చేసా. సో, దానివల్ల నేను ఫ్రెండ్స్‌తో ఎక్కువ మాట్లాడను. నాకు ఒకప్పట్లో శత్రువులో ఉన్నవాళ్ళు గూడా ఇప్పుడు నాకు అంటే పెద్దవాళ్ళే. బాగున్నావమ్మా, మంచి కుటుంబంలోకెళ్ళావు, జాగ్రత్తగా కాపాడుకో. ఇలా ఇలా అడగడం. అంటే ఒక కుటుంబం నీకు బ్యాక్ బోన్‌గా ఉంటుంది. ఇప్పుడు లక్ష్మక్క ఉన్నారు. నేను ఏది అడిగినా గూడా లేదు అనేదేం లేదు. రీసెంట్‌గా గూడా నేను ఒక మూవీ చేస్తున్నాను. ఆ మూవీకి గూడా నేను ఇట్లా మూవీ చేస్తున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ మీరే లాంచ్ చేయాలి అని అన్నా. అంటే ఓకేరా బుజ్జి డన్ అనింది. ఒకే మాట అంతే. అంత పెట్టుకున్నప్పుడు మనము అందరితో చిల్లర చిల్లరగా ఉండొద్దు గదా! సో, నేను అందుకని ఎవరితో గూడా ఫ్రెండ్స్‌తో గూడా లేదు. ఓకే. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ మేడం? మ్యారేజ్ వద్దండి బాబు. సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫు. ఆ రిసెక్షన్స్ లవ్ గూడా అడిగారు గదా! ఇప్పుడు సపోజ్ ఎవరినైనా లవ్ చేస్తాం. నేను కాల్ మాట్లాడుతుంటా. అరే ఎవరితోనో మాట్లాడుతున్నారా ఉండరు. కొడతా ఉంటారు. టప 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 కొడతా. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? మళ్ళీ పైనుంచి మెసేజెస్. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ టార్చర్ వద్దు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను పలానా దగ్గరికెళ్తున్నా. పర్మిషన్ అవసరం లేదు. నువ్వు వెళ్తే అక్కడ ఇట్లా ఉండొద్దు. ఆ డ్రెస్ ఏసుకోవద్దు. ఇట్లా ఉండొద్దు. అట్లా ఉండొద్దు. ఆ రిస్ట్రిక్షన్స్ వద్దు. వద్దు. సింగిల్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్. ఎక్కడికైనా వెళ్ళాలా సపక్కన బ్యాగ్ ప్యాక్ చేసుకున్నామా పోతా ఉండేది అంతే. సో, ఇప్పుడున్న లవ్ రిలేషన్‌లలో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారనే డ్రమ్ములలో, కుక్కర్లలో కుక్కర్‌లలో, గ్యాస్‌లలో పెడుతున్నారా? అంతే. అంతే గదా మరి. మనం హ్మ్. పర్ఫెక్ట్‌గా ఉంటే ఎవరు ఏం పెట్టరు గదా! మనం పర్ఫెక్ట్‌గా లేకుండా అబ్బాయిని అనడం గూడా కరెక్ట్ గాదు. హ్మ్. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అంత పర్టిక్యులర్‌గా ఏడున్నావు? ఏం జేస్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? అని అంత అడుగుతున్నాడంటే ఫస్ట్ ఆ అమ్మాయి దగ్గర ఏదైనా మైనస్ ఉంటేనే అడుగుతాడు. లేదా ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద ఎక్కువ ప్రేమ ఉండడం వల్లే అడుగుతాడు. దాన్ని పట్టుకొని నీకు అనుమానం, ఏ ఇది నా లైఫ్ నువ్వెవర్రా ఫాల్తుగా అడిగేకి? మా అమ్మ నాయనే అడగరు. జెన్యూన్ లవ్ ఉందా మేడం? ఏం లేదు. మరి ఇప్పుడు అందరూ బైక్‌ల మీద వాటేసుకొని పోతున్నారు. లేదు. మిడ్‌నైట్ 12కి బర్త్‌డే విషెస్ చేస్తారు. అది ఆకర్షణ. హ్మ్. ప్రేమ మొదట్లో బానే ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు ఒకరిని లవ్ చేసాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశారు. మెసేజ్ జేస్తారు. అమ్మాయి మెసేజ్ చేసింది. అబ్బాయి మెసేజ్ చేసాడనుకో అమ్మాయి చూస్తది. అట్లానే మెసేజ్ చేస్తా అంటే చూసి, నీకేం పని పాట లేదా అని అన్నా గూడా సిగ్గు లేకుండా అనిపించుకొని మళ్ళీ మెసేజ్ చేస్తా. అదే అబ్బాయి ఆ అమ్మాయితో కమిట్ అయ్యి లవ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, దగ్గరయ్యి కొంచెం క్లోజ్ అయిన తర్వాత ఆ అబ్బాయి జుట్టు ఈ అమ్మాయి చేతిలోకెళ్తది. అప్పుడేమైతది? నువ్వెవడురా నన్ను అడిగేకి ఫాల్తుగా ఇట్లే మాట్లాడుతున్నా. నేను చాలా విన్నా నేను. ఎక్స్‌పీరియన్స్ కాబట్టి చెప్తా ఉన్నా. అంటే నాకు గాదు. ఎక్స్‌పీరియన్స్ అంతే. సో, మీరిప్పటి వరకి మంచు మేడంకి చెప్పని విషయం ఏదన్నా ఉందా? ఫ్యూచర్‌లో చెప్దాం, తర్వాత చెప్దాంలే అన్నది. ఏం లేదు. అన్నీ చెప్పేసా. నేను ఇంక్లూడింగ్ నా ఫ్యామిలీ విషయాలు గూడా చెప్పేసా. అంటే ఇప్పుడున్న స్ట్రగుల్స్ ప్రతి ఒక్కటి చెప్పేసా. మంచు లక్ష్మి మేడంకి ఫుల్ యాటిట్యూడ్ అంటారు. అస్సలు లేదు. 1% గూడా లేదు. మస్తు కోపం అంట. కోపం అంటే ఏదైనా చేస్తేనే వస్తది. హ్మ్. ముక్కు మీదే కోపం పెట్టుకొని ఉండరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా జోవియల్‌గా ఉంటారు. చిన్న పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటదంటే అలా ఉంటారు. కామెడీ చేస్తా ఉంటారు. ఆట పట్టిస్తారు. అన్నీ చేస్తారు. కోపం అనేదే లేదు. అండ్ ఒక వీడియోలో మీ మమ్మీకి గూడా విషెస్ చెప్పారు కదా హ్మ్. మేడం.
బర్త్డే విష్. అప్పుడు నేను అక్కతో షూట్‌లో ఉన్నా. అవును. షూట్‌లో ఉన్నప్పుడే మీరు మంచు లక్ష్మి మేడంకి ఇమిటేట్ చేయగలరా ఏదన్నా విషయం? అస్సలు. మిమిక్రీ గాని, ఏదైనా అస్సలు. ఫేమస్ డైలాగ్ గాని? అస్సలు. కానీ అక్క దాంట్లో ఒక డైలాగ్ ఉంటది కదా! మన 'గుండెల్లో గోదారి' దాంట్లో. అది నేను అక్క దగ్గర అప్పుడప్పుడు ఒకసారి చెప్పించుకుంటాను. హుహు. కోడిని తీసుకొనొచ్చే దాంట్లో ఉంటది కదా! కాదని కోడిని ఎత్తుకొచ్చానుకో కోసి కూర వండేత్తాను అంటది. ఆ డైలాగ్ మాత్రం బాగా మేడం ఇష్టం. చెప్తారా ఆ! లైవ్‌లో? లైవ్‌లో చెప్తాను నేను. అక్క ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పనా? చెప్పేస్తారు. అడగంగానే చెప్తారు. ఓకే. నేను ఎట్లా అంటే అల్ప సంతోషిని. చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అవుతా అంతే. సో, ఈ ఇంటర్వ్యూ మేడం చూస్తారా? పెడతారా నేను లింక్ వాట్సాప్‌లో? పెడతా సో, వాట్సాప్‌లో. మేడంకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం లక్ష్మక్కే. సో, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను ఈరోజు నాకు ఇంతమంది గుర్తుపడుతున్నారు. ఇంతమంది నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంతమంది నన్ను దగ్గరగా తీస్తున్నారు. నన్ను ఒక మనిషిలా గుర్తిస్తున్నారంటే దానికి కారణం మీరే. నేను ఈ ఈ మాటల్లో కూడా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. నేనెప్పుడు కూడా నేను ఎలా ఉన్నా, ఎక్కడున్నా నేను చచ్చేంత వరకు, నా కట్టె కాలేంత వరకు నేను మీకు ఫ్యాన్‌గానే ఉంటాను. ఫ్యాన్‌లానే బతుకుతాను. ఫ్యాన్‌లానే చచ్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఒకసారి మేడంది టాటూ చూపియండి. ఇది షేడ్ అయింది. నేను మీకు పిక్ ఇస్తాను. ఓకే. డన్. సో, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో, మేడం గారు నాకు దగ్గర ఒక 8 ఇయర్స్‌గా తెలుసనమాట. టిక్‌టాక్ అప్పటినుంచి. సో, మేడం లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ 70% నాకు తెలుసు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటా. సో, ఈ మధ్య కాలంలో మేడం మంచి వీడియోలు చేస్తున్నారు. ఒక మంచి లెవెల్‌కొస్తున్నారు. ఆఫ్ స్క్రీన్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ ఆన్ స్క్రీన్ వస్తుంటే నాకు హ్యాపీగా అనిపిచ్చి, సో, ఒకసారి ఇట్లా చిన్న ఇంటర్వ్యూ చేద్దామని పిలవంగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో, 8 ఇయర్స్ నుంచి తెలుసు మేడం. అందుకని చెప్పేసి మేడంతో చిన్న చిట్ చాట్ అండ్ బిగ్ ఫ్యాన్ తను. నేను కూడా రవితేజ సార్‌కి చాలా పెద్ద ఫ్యాను. ఒక ఫ్యాన్‌కి ఇంటర్వ్యూ చేద్దామని అంటే ఈ మధ్య కాలంలో అందరూ ఫోటోలు దిగి వెళ్ళిపోయే ఫ్యాన్స్ ఉన్నారు గానీ, ఇలా గట్టిగా టాటూలేసుకొని ప్రతి దాంట్లో నిలబడే వాళ్ళు లేరు. సో, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీ నెక్స్ట్ మీరు గాని అప్‌కమింగ్ కెరియర్‌లో మంచిగా సక్సెస్ అవ్వాలి. మీరు గాని ఒక్కసారి నా ఇన్‌స్టా పేజ్ గాని ఓపెన్ చేసి చూస్తే మీకు అన్నీ ఏమేమి వీడియోస్ కావాలో అన్నీ దాంట్లో ఉంటాయి. ఎక్కువ లక్ష్మి అక్కవే ఉంటాయి. నావైతే ఏముండవు. ఓకే. ఆల్ ద బెస్ట్ మ్యామ్. నెక్స్ట్ మంచి క్యారెక్టర్స్ చేయాలి. నెక్స్ట్ ఇంకా వచ్చే మూవీస్‌కి మేము ఇంకా ఇలాగే ఇంటర్వ్యూ చేయాలి. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం నాకు మంచి పరిచయమైన వ్యక్తి కాబట్టి నేను ఎక్కువ డీప్ హర్ట్ చేయలేకపోయినా అన్నమాట. అట్లా లైట్‌గా అడిగినా. ఓకే గైస్ ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.